హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను తరుణి. ఈరోజు ఎక్కడున్నామంటే మనం దిల్సుఖ్ నగర్లో ఉన్నాము. 40 సంవత్సరాలు అనుభవం ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము. మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకున్నాము. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి చాలా మంది బాధపడుతున్నారు. దానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు. అలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా ఆయుర్వేదిక్ అంటే నాటు వైద్యాలతో క్యూర్ అయ్యే సమస్యలకి మీ దగ్గర కొన్ని హెల్త్‌కి సంబంధించిన కొన్ని చిట్కాలు ఉంటాయి. అలాగే మెడిసిన్స్ కూడా ఉన్నాయి అనేసి తెలిసింది. అవును. సో, అందుకనే మేము బీఆర్‌కే న్యూస్ వెతుక్కుంటూ దిల్సుఖ్ నగర్‌కొచ్చింది. సో, ఓకే. కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు చెప్పండి. సో, ముందుగా కాకరకాయతో షుగర్ తగ్గడానికి ఏమైనా చిట్కాలు చెప్తారా? అలాగే హోమ్ రెమెడీ కూడా చెప్పండి. కాకరకాయ అందరికీ తెలుసు. అందరూ వాడుతుంటారు. ముఖ్యంగా కాకరకాయ తిన్నట్లయితే కాకరకాయ రసం కానీ, ఆకుల రసం కానీ తీసుకుంటున్నట్లయితే షుగర్ తగ్గిపోతుంది పూర్తిగానే ఒక రకమైన అపోహ ఉంది. అపోహ మాత్రమే. ఏంటంటే కాకరకాయ రసం, ఆకు రసం కానీ, కాకరకాయ కర్రీ అండ్ ముక్కల రసం తాగినా కూడా పూర్తిగా షుగర్ కంట్రోల్‌లో ఉండడం అనేది అసంభవం. మందులు వాడుతూ కాకరకాయ వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. త్వరగా పెరగకుండా తోడ్పడుతుంది తప్ప పూర్తిగా తగ్గించే అవకాశం లేదు. ఓకే. ఓకే. అండ్ కాకరకాయ వాడడం వల్ల ఏంటంటే స్కిన్ ర్యాషెస్, స్కిన్ డిసీజెస్ కొంతలో కొంత అదుపులో ఉండే అవకాశం ఉంది. చేదు పదార్థాలు కాకరకాయ, అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలలో మెంతి ఆకు ఉంటుంది. మెంతి కూర అది కూడా చేదుగా ఉంటుంది. మెంతి ఆకుతో కూడా కొంతవరకు స్కిన్ డిసీజెస్ని తగ్గించుకోవచ్చు. అలా ఆ విధంగా ఉపయోగపడుతుంది కాకరకాయ. అలాగే పక్షవాతం రాకుండా ఎలాంటి మిల్లెట్స్ ఫుడ్ అయినా తినొచ్చా? ఎస్. పక్షవాతం రాకుండా ఉండడానికి కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయడం, లేదా యోగా చేయడం, ఆయిల్ అప్లికేషన్స్, పంచకర్మ లాంటివి చేయడం, దాంతో పాటుగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప మిల్లెట్స్ ఏ రకమైన మిల్లెట్స్ తింటే తగ్గుతుంది అని ఒక రకమైనటువంటి అపోహ. పక్షవాతం వస్తే తగ్గుతుంది లేదా రాకుండా ఉంటుంది అనేటటువంటి ఒక రకమైన అపోహ ఉంది జనాలలో. అంతేకాని మిల్లెట్స్ ఏవి తిన్నప్పటికీ పక్షవాతం రాకుండా ఉండడం కానీ, లేదా వస్తే తగ్గడం కానీ ఉండే అవకాశం లేదు. అవి తినడం వల్ల కాస్త ఆరోగ్యంగా ఉంటాం, పుష్టిగా ఉంటాం తప్పితే దానివల్ల పక్షవాతం అనేటటువంటి డిసీజ్ తగ్గే అవకాశం ఏమాత్రం లేదని చెప్పొచ్చు. ఓకే సార్. అలాగే సరస్వతి ఆకుతో కిడ్నీలో ఉన్న స్టోన్స్‌ని తగ్గించవచ్చా? అసంభవం. అలా సరస్వతి ఆకు, ఇట్ మీన్స్ బ్రాహ్మి అని కూడా టెక్నికల్ నేమ్ ఉంది. సో సరస్వతి ఆకు బ్రాహ్మి ఆకు లీవ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడం వల్ల, లేదా ఆకు రసం కానీ ఆకు ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరుగుతాయనేది అపోహ మాత్రమే. దానివల్ల కరిగే అవకాశం లేదు. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గే అవకాశం లేదు. దానివల్ల మరి ఉపయోగాలు ఏంటి? అది ఒక చెట్టు మూలికే కదా, మరి దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అని చెప్పడానికి కొంతవరకు ఎక్స్ప్లెనేషన్ చూడవచ్చు. ఏంటంటే ఇట్ ఈస్ గివ్ ఏ మెమరీ పవర్, బ్రెయిన్ టోన్ను పెంచుతుంది. అంటే మెదడు యొక్క శక్తిని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, గ్రహణ శక్తిని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. వేడి కాకుండా సర్టెన్ క్యూరియాసిటీతో, అంటే ఇట్ ఈస్ క్రమ పద్ధతిలో పనిచేసేలాగా చేస్తుంది తప్పితే సరస్వతి ఆకు వల్ల కిడ్నీ స్టోన్స్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ తగ్గే అవకాశం ఏమాత్రం లేదని చెప్పచ్చు. ఓకే సార్. అలాగే నీరు ఎక్కువగా తాగడం వలన మలబద్ధక సమస్య తగ్గించే అవకాశం ఏమైనా ఉందా? నీరు తాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. కాకపోతే ఎలా తాగాలి? ఎక్కువ అంటే మరీ ఎక్కువ తాగినట్లయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల వ్యాధి వస్తుంది. నీరు మరీ తక్కువ తాగినప్పటికీ మూత్రపిండాల వ్యాధి వస్తుంది. కిడ్నీ డిసీజెస్ వస్తాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి ప్రతి మనిషి కూడా 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాల్సిన అవసరం ఉంటుంది. అది మధ్య మధ్య కొన్ని తాగుతూ వెళ్ళినట్లయితే శరీరానికి బాగా పనిచేస్తుంది. అది ఎలా అంటే ఉదయం లేవగానే ఎవరి శక్తిని బట్టి, అంటే వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి ఒకరు 1 గ్లాస్ తాగొచ్చు, ఒక 2 గ్లాసులు తాగొచ్చు. అలా అవసరాన్ని బట్టి 1 or 2 గ్లాసెస్ వామ్ వాటర్, ల్యూక్వామ్ వాటర్ మార్నింగ్ తాగినట్లయితే కొంతవరకు మలబద్ధక సమస్య తీరుతుంది. అలాగే మిడ్‌నైట్, మధ్యరాత్రి నిద్రలో నుంచి మేలుకుంటాం. ఆ మేలుకున్నప్పుడు కూడా కాస్త 1 or 2 గ్లాసెస్ నీళ్ళు తాగాలి. తాగగలిగినండి, బలవంతంగా 2 గ్లాసెస్ కాదు, ఎవరు తాగగలిగినండి వాళ్ళు తాగాలి.
అంతే. అలా తాగినట్లయితే మలబద్ధక సమస్య తగ్గే అవకాశం ఉంది. అలాగే కాకరకాయతో కూడా మలబద్ధక సమస్యని తగ్గించవచ్చు అని అంటున్నారు. ఇది నిజమేనా? అది ఎంత మాత్రం నిజం కాదు. అలాగే సార్, దూలగుండి ఆకుతో తెల్ల జుట్టు నల్లగా మారవచ్చు అనేసి అంటున్నారు. దూలగుండి ఆకు కొంతవరకు పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్. అయితే కొంతవరకు నల్లగా మారే అవకాశం ఉంది. ప్రాపర్‌గా మారుతుంది అని చెప్పడానికి లేదు. కొంతవరకు పనిచేస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా దూలగుండి ఆకుపైనే డిపెండ్ అయ్యి చెప్పడానికి లేదు. కొంతవరకు ప్రయోజనం కనబడుతుంది. పూర్తిగా ఉండదు. ఓకే. అలాగే నిద్రలేమి సమస్యతో ఉన్న వాళ్ళకి బెల్లంతో ఏమైనా రెమెడీ చెప్పగలరా? నిద్రలేమి సమస్యకి బెల్లంతో నిద్ర రాదు, వస్తుంది అని చెప్పడానికి లేదు. తీపిగా ఉంటుంది కనుక కాస్త అదో మదిరిగా ఉంటుంది. తీపి తినడం వల్ల ఏదైనా ఈవెన్ స్వీట్స్ ఏవి తిన్నా కూడా కొంత మగతగా ఉంటుంది కనుక నిద్ర వచ్చినట్టు మగతగా ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప మనం బెల్లం తీసుకోవడం వల్ల నిద్ర వచ్చే అవకాశాలు లేవు. కొంతవరకు మగతగా ఒక రకమైన మగత నిద్రకి లోనయ్యే అవకాశం ఉంది. మీరు నిద్రలేమి అన్నారు కనుక నిద్రలేమి సమస్యకి ఎక్సలెంట్ ఏంటంటే హల్దీ, పసుపు ఉంటుంది, వంటింట్లో వాడుతూ ఉంటాం. పసుపు ఒక 1 కప్ పాలు తీసుకొని, గోరువెచ్చటి పాలు తీసుకొని అందులో పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ మరిగించేసి అందులో కాస్త శర్కర కానీ బెల్లం కానీ వేసుకొని తాగొచ్చు. అలా తాగితే నిద్ర వచ్చే అవకాశం ఉంది. ఓకే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గడానికి ఏం సొల్యూషన్ ఉంటుంది? హోమ్ రెమెడీ. కడుపు ఉబ్బరం కానీ కడుపు టైట్గా ఉన్నట్లయితే ముందుగా గ్యాస్ట్రిక్ సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలి. గ్యాస్ట్రిక్ సమస్యలు అనగానే అందరూ గ్యాసెస్ వెళ్తున్నాయి, నాకు గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పేసి అనుకుంటారు. ఒక 20 మందిని మేము కౌన్సిల్ చేసినట్లయితే ఇద్దరికి మాత్రమే గ్యాస్ ట్రబుల్ ఒరిజినల్గా ఉంటుంది. మిగతా 18 మందికి గ్యాస్ ట్రబుల్స్ ఉండవు. ఉంది అని అనుకుంటారు, ఎవరికి వాళ్ళుగా సెల్ఫ్గా అనుకుంటారు. అసలు లక్షణాలు ఏమీ తెలియదు. గ్యాస్ ట్రబుల్ అంటే లక్షణాలు ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. కడుపు ఉబ్బరంగా ఉంటుంది, టైట్గా ఉంటుంది, ఆయాసం వస్తుంది, అలాగే త్రేణుపులు ఎక్కువగా వస్తుంటాయి, గొంతులో మంటగా ఉంటుంది. అది గ్యాస్ట్రైటిస్ సమస్య. ఓకే. హోమ్ రెమెడీ అని చెప్పగలరా? దానికి కాను హోమ్ రెమెడీ గొంతులో మంట కానీ అలాంటివి ఉన్నప్పుడు ఒక అరకప్పు మజ్జిగ తీసుకొని, చిలికిన మజ్జిగ తీసుకొని 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని తాగినట్లయితే గొంతులో మంట తగ్గిపోతుంది ఇమ్మీడియట్గా. అలా విధంగా ఇంకొకటి, ఎప్పుడైతే మనకి కడుపు ఉబ్బరంగా టైట్గా ఉంది అలాంటి పరిస్థితుల్లో పెసర పానీయం, పెసరపప్పు ఉంటుంది, ఒక 2 స్పూన్స్ తీసుకొని మినిమం ఒక అరకప్పు పెసరపప్పు తీసుకొని దానికి 4 నీళ్ళు వేసి బాగా ఉడికించేసి ఒక పాయసంలాగా తయారు చేసుకొని కొంచెం చిటికెడు శర్కర లాంటిది వేసుకొని తాగేసేయాలి. అలా తాగినట్లయితే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. అలా తగ్గలేదు అంటే అది గ్యాస్ ట్రబుల్ కాదు అని అర్థం అనమాట. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కొన్ని చూసారు కదా వ్యూవర్స్, ఎలాంటి హోమ్ రెమెడీస్తో మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ తగ్గించవచ్చు అనేది సార్ చాలా చక్కగా చెప్పారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి PRK హెల్త్. థ్యాంక్ యూ.